ఓంకార యోగక్షేమ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఇది మనకి హార్ట్ బీట్ చూడండి. ఎప్పుడు కూడా మన హార్ట్ చెక్ చేస్తారు. ఒలింపిక్స్లో వెళ్ళే వాళ్ళు రన్నింగ్లో ఉంటారు కదా, వాళ్ళని ఒక చెక్ చేస్తారు. ఏంటంటే వాళ్ళు నార్మల్గా ఉండేటప్పుడు హార్ట్ బీట్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఫుల్ రన్నింగ్ అయిన తర్వాత హార్ట్ బీట్ అంతే లెవెల్ ఉండాలి. దట్ ఈస్ కరెక్ట్ స్పోర్ట్స్ మ్యాన్. అర్థమైంది కదా. మనం ఎందుకంటే రోజు రన్నింగ్ ఉరకడం ఇంట్లో పెట్టుకుంటారు కదా, రోజు ఆ రన్నింగ్ చేస్తూ ఏమవుతుందంటే హార్ట్ బీట్ నార్మల్ వస్తుంది. మనం చూడండి, జోరుగా వెళ్ళండి హార్ట్ జాస్తి అయిపోతుంది. మిలిటరీలో అంతే, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఎలా అయిపోతుందంటే వాళ్ళు ఎన్ని వేల కిలోమీటర్లు ఉరుకున్నా కూడా వాళ్ళ హార్ట్ బీట్ అంతే లెవెల్ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ట్రైనింగ్, అద్భుతమైన ఒక సైన్స్. అది అంటే ఆ కంట్రోల్లో పెట్టుకునేదన్నమాట. అది మన మనసులోనే ఉంటుంది. దాన్ని కూర్చొని మెడిటేషన్ చేసి అది నేర్పించాలి. అవన్నీ కంట్రోల్ తెచ్చుకోవచ్చు. హార్ట్ బీటు ఇప్పుడు 160, 170 కొట్టుకొని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, అది చేయాలి, ఏం వద్దు. వితిన్ 3 minutes మీరు దీనిలా పట్టుకొనేస్తే మీ హార్ట్ బీట్ ఎంత స్పీడ్ ఉంది, టక్క నార్మల్ 1 hour లోపు నార్మల్ అయిపోతుంది. నిజంగా ఖచ్చితం, ఇది సత్యం. ఇది నాకు అనుభవం అయ్యింది. తర్వాత మేము శిఖరాలు అవి ఎక్కించుకొని జనాలు తీసుకెళ్తాం కదా, వాళ్ళు ఊపిరి పిలిచి అంటూ ఉంటారు. వాళ్ళకి హార్ట్ ముద్ర దానికి ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రేసి కూర్చోబెట్టేసి తర్వాత వాళ్ళకి ఎక్కించిన వాళ్ళు ఎంత పైకి ఎక్కినా కూడా వాళ్ళు ఆరాంగా ఉంటారనమాట. ఈ ఊపిరి అది ప్రాబ్లం రాదు. హార్ట్ బీట్స్కి మామూలు స్ట్రోక్స్ అవి, హార్ట్ స్ట్రోక్ ఇంకోటి ఏదేదో అంటుంటారు కదా, వీటన్నిటికీ కూడా నిజంగా అద్భుతమైన ముద్ర. దీన్ని రోజు 40 to 45 minutes చేయాలి. ఇది చేసిన తర్వాత మామూలు సంజీవిని తెలుసు కదా, ఈ రెండును ఏ ముద్ర చేసినా కూడా ఈ ప్రాణముద్ర అనే దాన్ని 5 minutes 10 minutes చేయాలి. ఇలా రోజు చక్కగా మీరు దీన్ని చేస్తూ ఉండండి. నిజంగా మీకు హార్ట్ది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా త్వరలోనే కోలుకుంటారు. ఇక ఈరోజు మరియు రేపు మనం ఏం చేయాలి అనే యోగక్షేమం రాసుకోండి. ఈరోజు శనివారం, చాలా అద్భుతమైన రోజు. ఈరోజు మన ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది. ఆంజనేయ స్వామికి తులసి మాల మరియు తమలపాకు మాల 2 అలంకరించి కేసరి రంగుతో, అంటే మనం నెత్తపై పెట్టుకుంటాం కదా కేసరి సింధూరం, దాన్ని హనుమంతుని ఫోటోకి అలంకరించి తర్వాత పనసపండు, తేనె ఇలాంటిది ఏదైనా నైవేద్యం పెట్టి వేరుశనగల నూనెతో దీపం వెలిగించాలి. వేరుశనగలు తెలుసు కదా, పల్లీలు, ఆ నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీస్ పఠించాలి. అలా చేసింది అయితే ఇంట్లో ఉన్న శని దోషం, మన ఇంటికి శని పట్టేసింది, ఆ శని దూరం అయిపోతుంది. కొందరికి భూత ప్రేతాలు అది ఏదేదో అంటూ ఉంటారు, మాట మంత్రం మీ పైన, అలాంటివి ఏమి ఉండవు. మీరు అనుకోవచ్చు దాన్ని నేను అలా చెప్పకూడదు, ఎందుకంటే మేము తెలిసిన వారు, మనం అలా చెప్పకూడదు. దీన్ని నెగిటివ్ ఎనర్జీస్ అంటాం. పాజిటివ్ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడో దయ్యం, అలా కదా. అలా మంచిది ఎక్కడుంటో చెడు కూడా మనం వెంటనే ఉంటూ ఉంటాయి. ఎంత మంచిది ఉంటుందో అక్కడ చెడు ఉండాలి, అప్పుడే దానికి వాల్యూ. అర్థమైంది కదా. అలాగే మన కుటుంబంలో ఉన్న అలాంటివి ఏదైనా ఇవేదో చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా దూరం అయిపోతాయి. అద్భుతమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం 6 నుండి 7 లోపల చక్కగా చేయండి. శని దోషం వెళ్ళిపోతుంది, ఇంట్లో శాంతి లభిస్తుంది. అద్భుతమైన యోగక్షేమము చక్కగా పాటించండి. ఈ రోజు సాయంత్రం ఇంట్లోనే ఆంజనేయ స్వామికి తులసి, తమలపాకుల మాలలు సమర్పించి కేసరి రంగు అలంకరించి పనసపండు, తేనె నైవేద్యం పెట్టి పల్లి నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల శని దోష నివృత్తి కలుగుతుంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాత్ వజ్ర అరు ధ్వజా విరాజై. మళ్ళీ రేపు శత్రుజయం. శత్రువులు అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, మనం కరెక్ట్గా ఉంటే మనకి ఎవరు శత్రువులు ఉండరు, కానీ మనకి శత్రువు అనేవాళ్ళు ఉంటే ఉంటారు. ఎప్పుడు విజయవంతానికి శత్రువు రానే వస్తాడులేండి, అది నిజమే. ఏ దాంట్లో శత్రువులు లేదండి, ఏ ఫీల్డ్లో శత్రువులు లేదు చెప్పండి ప్రపంచంలో. అంటే మనకు శత్రువులు ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం, తెలుసు కదా. మనకు శత్రువులు లేదు అనుకోండి, అజాగ్రత్త వచ్చేస్తుంది. అందుకే రేపు ఉదయం మీరు ఏం చేయాలంటే శత్రు జయం కోసం మీరు